చెప్తున్నా తగలబెట్టేశాడు, బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. వెంకన్న స్వామి సాక్షిగా బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. విజయ్ దేవరకొండ ఈస్ బ్యాక్. గౌతమ్ తిన్ననూరి గారు హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి ఎట్లాంటి కంబ్యాక్ అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో, టాలీవుడ్ మూవీ లవర్స్ అందరూ ఎట్లాంటి మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నారో అట్లాంటి మూవీ మీరు డెలివర్ చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అసలు కల్కి సినిమా తర్వాత ఒక స్టాండ్ అలోన్ మూవీతో ఇంత టైం తీసుకొని వస్తున్నారు. లైగర్ లాంటి పెద్ద దెబ్బ తర్వాత ఇండియాని షేక్ చేస్తా అన్నారు అప్పుడు, కానీ ఇప్పుడు చెప్తున్నా బాక్స్ ఆఫీస్ ని, టాలీవుడ్ ని మొత్తం షేక్ చేస్తున్నారు. బాలీవుడ్ ని కూడా షేక్ చేయబోతున్నారు. ఇది విజయ్ దేవరకొండ దెబ్బ అంటే ఏంటో, ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. అంత బాగుంది సినిమా. సినిమా ఓపెనింగ్ షాట్ నుంచి క్లైమాక్స్ షాట్ వరకు ఎక్కడ కళ్ళు తిప్పుకునేలా లేదు, అంత బాగుంది. ప్రతి ఫ్రేమ్ కూడా డిఓపి వర్క్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ సినిమా ఆల్రెడీ ట్రిమ్ చేసినట్టే అనిపిస్తుంది. మేబీ యుఎస్ఏ రివ్యూస్ వల్ల ఏమో హృదయం సాంగ్ ఏదైతే ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో అది కూడా ట్రిమ్ చేశారు. మేబీ స్టోరీలో ఇరకదు అనేమో. బెస్ట్ థింగ్ ఏంటంటే అదే మంచి పని చేశారు. ఎక్కడ కూడా సాంగ్స్ సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా వచ్చాయి అనిపించలేదు, అంతా బాగుండే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ మళ్ళా 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 నువ్వు మా భక్తుడు అని ప్రూవ్ చేసుకున్నావు అబ్బా. అంతా నచ్చేసింది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. అసలు పాట లాస్ట్ లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ ఏదైతే ఉందో అక్కడైతే ఇంకా గూస్ బంప్స్, ప్రేక్షకులందరూ లేచి నిలబడాల్సిందే, అంత బాగుండింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఓపి విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. పాత సినిమాలకి ఈ సినిమాలకి పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ సత్యదేవ్ గారు మళ్ళా మీరు ప్రూవ్ చేసుకున్నారు ఎంత మంచి ఆర్టిస్ట్ మీరు. అండ్ స్పెషల్ మెన్షన్, ఆల్రెడీ టాలీవుడ్ ఫ్యాన్స్ కి మీ స్పీచ్ బాగా నచ్చింది. వెంకటేష్ గారు మీరు ఎంత బాగా యాక్ట్ చేశారంటే మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాం. ఇంతకు ముందు తమిళ యాక్టర్స్, మలయాళం యాక్టర్స్ చాలా మంది వచ్చారు, గుండెల్లో పెట్టేసుకుంటున్నాం. విజయ్ అన్న హిట్ కొట్టాడు, బాక్స్ ఆఫీస్ ని తగలబెడుతున్నాడు. మళ్ళా చెప్తున్నా బాక్స్ ఆఫీస్ తగలబెడుతున్నాడు.